बट उनके रिलीजन में एक खासियत है, वो जो नमाज पढ़ते हैं मैं उनका फैन हूँ। वो नमाज जो है वो 5 बार की एक्सरसाइज है, उससे उनके घुटने खराब नहीं होते, क्योंकि वज्रासन में बैठते हैं, कुकड़ू आसन में बैठते हैं। वो जो नमाज है ना वो साइंटिफिक है, यानी कि जिसने भी कभी భలే టైం में नमाज बनाई थी मैं नमन करता हूँ। సజ్దా చేసినప్పుడు మీ మెదడులో జరిగే అద్భుత మార్పులు, ఇస్లాం మరియు సైన్స్ నిజాలు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మనము నమాజులో సజ్దా చేసినప్పుడు మన బ్రెయిన్లో ఏం జరుగుతుందో? ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక చర్య కాదు, ఇది శరీరాన్ని, మనసును మరియు మెదడును బలపరిచే అద్భుత శాస్త్రం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 1400 ఏళ్ల క్రితమే చెప్పినటువంటి ఈ సజ్దా ఇప్పుడు శాస్త్రవేత్తలు దాని మానసిక మరియు శారీరక ప్రయోజనాలను అంగీకరిస్తున్నారు. మొట్టమొదటిగా సజ్దా, సాష్టాంగం అనేది అల్లా ముందు వినమ్రత. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మనిషి అల్లాహకి అత్యంత సమీపంగా ఉండే సమయం సజ్దాలో ఉన్నప్పుడు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 482. అంటే మనం చేసే సజ్దా కేవలం శరీర క్రియ కాదు, అది ఆత్మీయ కలయిక. మన గర్వాన్ని, అహంకారాన్ని వదిలి భూమికి తలవంచడం ద్వారా మన ఆత్మ అల్లా వైపు ఎగిసిపోతుంది. ఈ క్షణంలో మన మనస్సు అత్యంత ప్రశాంతంగా, హృదయం అత్యంత సంతృప్తిగా ఉంటుంది. అదే కారణంగా సజ్దాలో దుఆ చేయమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సూచించారు. ఇక 2, సజ్దా చేసినప్పుడు మెదడులో జరిగే శాస్త్రీయ మార్పులు. సజ్దా అనేది శరీర శాస్త్రపరంగా మానవ రక్త ప్రసరణకు అత్యంత ప్రయోజనకరమైనటువంటి స్థితి. రక్త ప్రవాహం మెదడుకు పెరుగుతుంది. సజ్దాలో మన తల గుండె కంటే తక్కువ ఎత్తులో ఉంటుంది. ఈ సమయంలో తాజా ఆక్సిజన్తో కూడిన రక్తం మెదడుకు నేరుగా ప్రవహిస్తుంది. ఇది న్యూరాన్లకు పోషకాలు, మెమోరీ శక్తి, ఏకాగ్రతను పెంచుతుంది. సైన్స్ చెబుతుంది సజ్దా చేసే సమయంలో రక్తపోటు స్థిరంగా మారి స్ట్రెస్ హార్మోన్లు, కార్టిసాల్ తగ్గుతాయి. సెరోటోనిన్ మరియు ఎండార్ఫిన్ పెరిగి మనసు ప్రశాంతంగా ఉంటుంది. సజ్దా సమయంలో పిట్యూటరీ గ్రంథి, మాస్టర్ గ్లాండ్ పై సానుకూల ప్రభావం పడుతుంది. శరీరంలోని హార్మోన్లు సమతుల్యంలోకి వస్తాయి. ఇక 3వది, సజ్దా అనేది స్ట్రెస్ మరియు డిప్రెషన్ తగ్గించే నేచురల్ థెరపీ. ప్రపంచవ్యాప్తంగా హార్వర్డ్ మెడికల్ స్టడీ ప్రకారం ప్రార్థనలో తల వంచడం, ప్రోస్ట్రేషన్ మన నర్వస్ సిస్టమ్ను సడలిస్తుంది. సజ్దాలో తల, ముక్కు, మోకాళ్ళు, చేతులు భూమికి తాకడం ద్వారా గ్రౌండింగ్ ఎఫెక్ట్ జరుగుతుంది. ఇది నెగిటివ్ ఎనర్జీని శరీరం నుండి విడుదల చేసి పాజిటివ్ ఎలక్ట్రికల్ బ్యాలెన్స్ను స్థిరపరుస్తుంది. మనసులో ఉన్నటువంటి ఆందోళన, కోపం, డిప్రెషన్ తగ్గుతుంది. అందుకే సజ్దా తర్వాత మనకు శాంతి అనిపిస్తుంది. సజ్దా ఒక సాఫ్ట్ యోగా పొజిషన్ లాంటిది. గుండె రేట్ నియంత్రణలో ఉంటుంది. రక్తపోటు, బీపీ నెమ్మదిగా సమతుల్యంలోకి వస్తుంది. లింఫాటిక్ డ్రైనేజ్ మెరుగుపడుతుంది. తల, మెడ ప్రాంతంలో నిలిచిపోయినటువంటి టాక్సిన్స్ బయటకు పోవడానికి సహాయపడుతుంది. ఇమ్యూనిటీకి సహకరిస్తుంది. ఇక 4వ పాయింట్, సజ్దా శరీరానికి ఫిజికల్ థెరపీ. సజ్దా అనేది యోగాలో చైల్డ్ పోజ్, బాలాసన లాంటి స్థితి. కానీ సజ్దా దానికంటే ఉన్నతమైనది. ఎందుకంటే ఇది దైవ కేంద్రితమైనటువంటి ధ్యానం. సజ్దా వల్ల వెన్నెముకలోని నరాలపై ఒత్తిడి తగ్గుతుంది. హార్ట్ మరియు లంగ్స్కి సరైనటువంటి ప్రాణవాయువు అందుతుంది. కళ్ళకు ఆక్సిజన్ సప్లై పెరిగి దృష్టి శక్తివంతమవుతుంది. మెదడు, మానసిక స్థిరత్వం, రక్త ప్రసరణ అన్నీ కూడా సమతుల్యమవుతాయి. వెన్నెముక మరియు కీళ్లకు సహజ వ్యాయామం. సజ్దా మెడ, భుజాలు, వెన్నెముక, మోకాళ్ళు, పాదాల కండరాలు ఇవన్నీ కూడా సహజంగా స్ట్రెచ్ అవుతాయి. కీళ్లలో లూబ్రికేషన్ మెరుగుపడుతుంది. రోజుకు 5 సార్లు నమాజులో సజ్దా చేయడం వల్ల నర్వ్ సిస్టమ్ రిలాక్స్ అవుతుంది. ఇన్సోమియా, నిద్రలేమి తగ్గుతుంది. నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. ఇక 5వ పాయింట్, సజ్దాలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి గురించి ఖురాన్ ఇలా చెబుతుంది, కల్లా లా తూతిహు వజ్జుద్ వఖ్తరిబ్. సజ్దా చేయి మరియు నీ ప్రభువుకు సమీపమవ్వు. ఖురాన్లోని సూర అల్ అలాక్ సూర నంబర్ 96 ఆయత నంబర్ 19. ప్రతి సజ్దా మన పాపాలను కడిగి మన ఆత్మను పవిత్రం చేస్తుంది. సజ్దాలో మన మెదడులో డోపమిన్ విడుదలవుతుంది. ఇది సంతోష హార్మోన్. అందుకే నమాజ్ తర్వాత మన హృదయం తేలికగా, మనసు ప్రశాంతంగా ఉంటుంది. సజ్దా అంటే భూమికి తలవంచడం కాదు, అది అహంకారాన్ని వదిలి సృష్టికర్తకు లొంగడం. ఇస్లాం చెబుతున్నది మన మనసు, శరీరం, ఆత్మ ఒకే దిశలో సాగాలని. సజ్దాలోనే ఆ కలయిక ఉంటుంది. శాస్త్రం ఇప్పుడు చెప్పేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 1400 ఏళ్ల క్రితమే చెప్పారు. సజ్దా అనేది మన ఆత్మకు స్పిరిచువల్ రీఛార్జ్, మెదడుకు న్యూరల్ డీటాక్స్. నిజమైన శాంతి అక్కడే ఉంది, సజ్దాలోనే. సూర్య అర్రాస్ 13 ఆయత 28లో ఎవరైతే విశ్వసించారో వారి హృదయాలు అల్లా ధ్యానం వలన తృప్తి పొందుతాయి. అలా బిదిక్రిల్లాహి తత్మైనల్ ఖులూబ్. జాగ్రత్తగా వినండి, కేవలం అల్లా ధ్యానమే హృదయాలకు తృప్తినిస్తుంది. సజ్దా గురించి ప్రవక్త వారు చెప్పినటువంటి హదీసులను కాస్త మనం చూసినట్లయితే ఒక్క సజ్దా ఒక స్థానం పెరుగుతుంది,
ఒక పాపం తొలగించబడుతుంది. ప్రవక్త వారు అన్నారు, నీవు అల్లాకు ఒక సజ్దా చేసిన ప్రతిసారి అల్లా నీకు ఒక స్థానం పెంచుతాడు, ఒక పాపాన్ని తొలగిస్తాడు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 488. సజ్దా గుర్తుల ద్వారా ఉమ్మత్తును ప్రవక్త వారు గుర్తిస్తారు. ప్రవక్త వారు చెప్పారు, నా ఉమ్మత్తును ఖియామతు రోజున సజ్దా గుర్తుల ద్వారా నేను గుర్తిస్తాను. సహీ బుఖారీ హదీస్ నంబర్ 136. సజ్దా చేసిన నుదురు, చేతులు, మోకాలు నరకాగ్నికి హరాం చేయబడతాయి. నమాజులో అత్యుత్తమ దువా సమయం సజ్దా అని ప్రవక్త వారు అన్నారు. సజ్దాలో ఉన్నప్పుడు దువా అంగీకరించబడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సహీ ముస్లిం హదీస్ నంబర్ 479. అందుకే సజ్దాలో దునియా మరియు ఆఖిరత్ దువాలు చేయాలి. సజ్దా అహంకారాన్ని చూర్ణం చేస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన ఆచరణ ద్వారా నేర్పించారు, మనిషి నేలపై నుదురు పెట్టడం అహంకారానికి ముగింపు, వినయానికి ఆరంభం. ఇబ్లీస్ సజ్దా చేయలేదు, శాపగ్రస్తుడయ్యాడు. మోమిన్ సజ్దా చేస్తాడు, అల్లాకు ప్రియుడవుతాడు. సజ్దా కేవలం కదలిక కాదు, అది హృదయపు వంగడం, శరీరపు వినయం, ఆత్మ యొక్క విజయం. సజ్దా గురించి శాస్త్రం చెబుతుంది, ఇస్లాం ముందే నేర్పింది. శాస్త్రం ఇప్పుడు నిరూపిస్తుంది. ఇస్లాం 1400 సంవత్సరాల క్రితమే సజ్దాను జీవిత విధానంగా ఇచ్చింది. శరీరానికి చికిత్స సజ్దా, మనసుకు శాంతి సజ్దా, ఆత్మకు విముక్తి సజ్దా. అల్లా మనందరికీ ఆయన ముందు సజ్దా చేసే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్. ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.